ఇంట్లో కిరాణా సామాన్లు అన్నీ అయిపోయినాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రవణ రవణ ఎవరు? రాధక్క, ఏంది చెప్పు. ఇంట్లో కిరాణా సామాన్లు అయిపోయినాయి అన్న. ఒక 500 ఉంటే అప్పు ఇవ్వండి, మళ్ళీ పని పైసలు వచ్చినాక తిరిగిస్తాను. రాధక్క, నీకు 500 అప్పు కాదు కదా. అసలు నీతో మాట్లాడుతున్నావు నా పిల్లని తెలిసిందనుకో, నా కాలు రెక్కలు ఎరగొట్టి పొయ్యిలో పెడుతుంది. నా దగ్గర లేవక్క. ఓ రాధక్క, ఒక్క నిమిషం. నువ్వు ఇంకోసారి అప్పుకిప్పని నా ఇంటి దిక్కు రాకు, అర్థమైందా? వెళ్ళిపో. పిల్లర్లు ఎత్తన ఊరికి వస్తుంది పైసలు. శాంతక్క, శాంతక్క, ఏంది చెప్పు. ఇంట్లో కిరాణా సామాన్లు అయిపోయినాయి అక్క. 500 అప్పిస్తే పని పైసలు వచ్చినాక తిరిగిస్తాను. అప్పులేదు గిప్పులేదు, పొద్దు పొద్దుగల నీలాంటి నష్టజాతకురాలు మొహం చూస్తే నా బతుకు కూడా గట్లనే అవుతుంది. పో పో. అక్క, నా బిడ్డను నీ చేతిలో పెడతానా. అమ్మాయి తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా పెద్ద మనసుతో క్షమించండి. అయ్యో వదినే అన్న, మీరు అంతగానం చెప్పల్లా. నా కన్న బిడ్డ లెక్క చూసుకుంటా నీ బిడ్డని. మీరేం బాధపడకు. బాగుందా అండి? బాగుంది. ఏమండి, ఒక్క నిమిషం. రావే. ఏమండి, మళ్ళీ తాగొచ్చారా? అవునే, నా ఇష్టం. అడ్డు మాట్లాడితే నాలుకే చీరేస్తా. నా జీవితం నాశనం అయిపోయింది. భర్తకు బాధ్యత లేదు. అత్తమామలు నా గోడు పట్టించుకోవట్లేదు. పద
త్వరగా వెళ్ళిపోదాం. అవును, మీ ఆవిడకి ఈ విషయం తెలిస్తేలా? దాని బొంద, దానికి అంత సీన్ లేదు. అదో పెద్ద పిచ్చి మాలకు. అత్తమ్మా ఆ, అత్తమ్మా, అందరూ మా ఆయన వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడని అంటున్నారు. మీరైనా నిజం చెప్పండి అత్తమ్మా, నా భర్త ఎక్కడున్నాడు? నువ్వు మా ఇంటికి వచ్చిన కానుంచి నా ఇల్లు దరిద్రం చుట్టుకున్నది. పోయి మీ అవ్వగారి ఇంటికాడ సాగుపో. ఎట్టయినా నీ మొగడు లేడు కదనే, ఇక నువ్వుండేం చేస్తావు? నీ పుట్టింటికి పోయి సాగుపో. అద్దత్తమ్మా, నడివే, దండం పెడతా. నడు, ప్లీజ్ నడివి నువ్వు. ప్లీజ్ అద్దత్తమ్మా, మొగడు పోయినాక నువ్వేం ఉద్ధరిస్తావే? నడు. అద్దత్తమ్మా, అత్తమ్మా, అద్దత్తమ్మా, అత్తమ్మా. నీ పాటలు కూడా తీసుకున్నాడు దరిద్రం మోకం దాన. అత్తగారింట్లో అవమానాలు పడుతూ ఆ మహిళ బతకాల్సిందేనా? తల్లిదండ్రులకు భారం కావాల్సిందేనా? వివిధ కారణాల వల్ల పెళ్లి జరగని మహిళకు గాని దిక్కు ఎవరు? దిక్కు తోచని విధవరాలి పెన్షన్లకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందేనా? ఇలాంటి మహిళలకు అండగా ఉండేది ఎవరు? రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. పేదరికం పురుషుల కన్నా మహిళలను మరింత వేధిస్తుంది కనుక నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు నెలా 1000 రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. వారి పేర్ల నమోదు కార్యక్రమం బాధ్యతను గౌరవ శాసనసభ్యులు కూడా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని ఈ సభ ముక్తకంఠంతో స్వాగతిస్తుందని ఆశిస్తున్నాను. రాదమ్మా, బాగున్నావా? ఎమ్మెల్యే గారు నమస్తే సార్. బాగున్నావు అమ్మా? బాగున్నా సార్. చెక్కి బాబు. సర్పంచ్ గారు చెక్ పట్టుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సామాజిక సమస్య పైన మిత్రులు ఆకునూరి సురేష్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, ఒంటరి మహిళ. ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాలకు పెళ్లిన తర్వాత దురదృష్టవశాత్తు భర్తలు వదిలిపెడితే, డెజర్ట్ చేస్తే వచ్చి తల్లిగారింటి కాడ వారు బ్రతుకుతుంటారు. ఈ సమస్య పైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఆనాడు ఉన్నటువంటి పథకాల్లో విధవరాలు పెన్షన్స్ని వాళ్ళకి ఇప్పించేది. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి వచ్చిన వెంటనే వారు మన భారతీయ స్త్రీలు డబ్బుల కోసం విధవరాలని చెప్పుకోవడం బాగుండదు, వారికి ఒంటరి మహిళ అనేటువంటి స్కీమ్ను లాంచ్ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో మిత్రుడు సురేష్ గారు దీనిపైన, ఈ సమస్య పైన, పరిష్కారం పైన ఈ చిత్రాన్ని, ఈ షార్ట్ ఫిలింని తీశారు. చాలా బాగుంది. ఈ పెన్షన్లు కేవలము మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇవ్వడం లేదు. అది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ఈ నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేస్తున్నారు.